హాయ్ ఫ్రెండ్స్, ఇది వీ కంట్రోల్ సిస్టమ్ నుంచి అగ్రికల్చర్కి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతానికి స్టార్టర్ మోటార్ కంట్రోల్ యూనిట్. ఇది ఎస్ఎంఎస్ తోటి పనిచేస్తుంది. జిఎస్ఎం సిమ్ ఉంటుంది దీంట్లో. సిమ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ఇది ఐఓటీ కాబట్టి మనకి లో కాస్ట్లో వ్యాలిడేషన్ ఉంటుంది. మంత్లీ 1000 రూపీస్ అలా ఉంటుంది. ఎస్ఎంఎస్ అయితే మన 1000 ఎస్ఎంఎస్ పర్ మంత్ 120 రూపీస్ ఎయిర్టెల్లో ప్యాకేజ్ ఉంది. మేము సిమ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. మీకు ఆ సిమ్ నెంబర్ కూడా చెప్తాము, ఈ యూనిట్ మీద రాసి పెడతాము. ఇది ఆటోమేటిక్గా మనకు మొబైల్ యాప్ నుంచే కంట్రోల్ అవుతుంది. మీరు ఎస్ఎంఎస్ బేస్డ్ అంటే మీరు ఏం టైప్ అది ఏం చేయని అవసరం లేదు. ఒకవేళ కీబోర్డ్ ఫోన్ అయితే మీరు టైప్ చేసి కూడా పంపించుకోవచ్చు. దీంట్లో మనకి వోల్టేజ్లు చూపిస్తాయి. ఆర్ పేజ్ వోల్టేజ్, వై పేజ్ వోల్టేజ్, ప్లస్ ఇదేమో సిగ్నల్ 26. ఒక సిగ్నల్ లేకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే 77 అని చూపిస్తుంది. నెక్స్ట్ కరెంట్ వస్తే కరెంట్ చూపిస్తుంది. టైమర్స్ ఉంటే టైమర్స్ చూపిస్తూ ఉంటుంది, స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల సెట్టింగ్స్ ఉంటాయి. మీకు ఆటో మోడ్లోకి వెళ్ళాలంటే ఈ 2 బటన్లు లాంగ్ ప్రెస్ అయితే ఆటో మోడ్లోకి వెళ్తుంది. బయటికి రావాలంటే లాంగ్ ప్రెస్ అయితే బయటకు వచ్చేస్తుంది. మీకు అంతా మొబైల్ యాప్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ యూనిట్ తోటి పెద్దగా అవసరం లేదు. యూనిట్లో బటన్స్ అవి ప్రెస్ చేసే అవసరం ఉండదు. అంతా యాప్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ యాప్ సిమ్ వ్యాలిడిటీ అయిపోతే కనుక మీరు మాన్యువల్గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇదే మన దీనికి కంట్రోల్ చేయడానికి యాప్, మొబైల్ యాప్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. 944185. ఇందులో వేసిన సిమ్ నెంబర్ ఎంటర్ చేయాలి మీరు. ఇందులో మేము ఈ నెంబర్ వేసాం కాబట్టి ఈ నెంబర్ సేవ్ అని కొట్టాలి. సేవ్ అయిపోతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ఈ మొబైల్ నెంబర్ని. నైన్ 94961647. మీకు ఏదైతే 3 నెంబర్లు కావాలంటే పెట్టుకోవచ్చు. 3 నెంబర్లు కన్నా ఒక నెంబర్ పెట్టుకుంటే మీకు ఎస్ఎంఎస్లు సేవ్ అవుతాయి. ఎక్కువ నెంబర్లు పెట్టుకుంటే మళ్ళీ మెసేజ్లు మూడింటికి పంపిస్తూ ఉంటుంది. మీరు ఒక నెంబర్ పెట్టుకోండి మ్యాక్సిమం. కావాలంటేనే నెక్స్ట్ నెంబర్ యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏ నెంబర్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ నెంబర్లకు మాత్రమే మీకు ఎస్ఎంఎస్లు వస్తాయి. ఇంక వేరేట్లు మీకు ఇక్కడ పాపప్ వచ్చింది చూడండి, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి. మీకు ఈ మెసేజ్లు కావాలంటే అక్కడ మీరు మెసేజ్ చూడవచ్చు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయాక మీరు ఆన్ బటన్ నొక్కుంటే ఆన్ అవుతుంది మోటారు. మీకు ఆన్ మోడ్లో వచ్చి ఓన్లీ పవర్ ఉన్నని చెప్పి ఆన్లో ఉంటుంది. పవర్ పోయిందంటే ఆగిపోతుంది. ఒకవేళ ఆన్ టైమర్ ఆఫ్ టైమర్ ఏమైనా సెట్ చేసి ఉంటే ఆన్ టైమర్ ఎన్ని మినిట్స్ పెట్టారో అన్ని మినిట్స్ ఆన్ ఉండి ఆఫ్ అయిపోతుంది. మీకు కంటిన్యూగా ఆన్ అవ్వాలి, పవర్ పోయి వచ్చిన ఆన్ అవ్వాలి అంటే కనుక మీరు ఆటో మోడ్ యాక్టివేట్ చేయాలి. ప్రస్తుతానికి నేను ఆఫ్ చేసి మళ్ళీ ఆటో మోడ్ యాక్టివేట్ చేస్తాను. ఇప్పుడు కూడా ఆన్ చేసుకోవచ్చు ఆటో మోడ్, కానీ మీకు అర్థమవుతుందని చెప్పి ఆటో మోడ్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఆటో మోడ్ పెడుతున్నాను. మీకు ఈ ఎల్ఈడి వెలిగితే ఆటో మోడ్లో ఉన్నట్టు. మీకు పవర్ పోయి వచ్చిన వెలుగుద్ది. ఆన్ ఆఫ్ టైమర్స్ ఉంటే రన్ అవుతూ ఉంటుంది కంటిన్యూగా. ఒకవేళ డ్రై రన్ వచ్చినా కానీ మీకు ఆఫ్ టైమర్ ఏదైతే వాల్యూ ఉందో ఆటోమేటిక్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు యాడ్ చేసి కనమా టైంను కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీకు అది కాకుండా ఇక్కడ గెట్ స్టేటస్ ఉంటుంది. మీకు ఒకవేళ మీరు కమాండ్ పంపించాక 30 సెకండ్స్లో మీకు స్టేటస్ వస్తుంది. లేదు నాకు ఇమీడియట్గా స్టేటస్ కావాలంటే గెట్ స్టేటస్ కొట్టండి. లేదంటే మీరు ఆన్ కానీ ఆఫ్ కానీ నొక్కితే మీకు ఆటోమేటిక్గా 30 సెకండ్స్లో వస్తుంది. లేదు వెంటనే కావాలంటే ఇప్పుడు నేను గెట్ స్టేటస్ కొట్టాను కాబట్టి వెంటనే వచ్చింది. ఆటోమేటిక్గా మీకు అక్కడ ఏముందో అవన్నీ వోల్టేజ్ ఓకే ఉంది, ఆటో మోడ్ ఆన్లో ఉంది, మోటార్ ఆన్లో ఉంది, పేజ్ ప్రొటెక్షన్ ఆన్లో ఉంది. అంటే ఇది అంటే RYB సెన్స్ అవుతుంది. ఒకవేళ రివర్సల్ ఉంటే ఆన్ చేయదు. ఒకవేళ ఇది ఆఫ్లో ఉంటే కనుక మీకు పేజ్ రివర్సల్ ఆన్లో రివర్స్ ఉన్నా కానీ ఆన్ అవుతుంది, ప్రొటెక్షన్ లేకపోతే ఆన్లో లేకపోతే. నెక్స్ట్ మోటార్ ఆన్లో ఉన్నది. ఇక్కడ కూడా మళ్ళీ ఇండికేషన్ వస్తుంది. మీకు వోల్టేజ్ ఓకే ఉంది. కరెంట్ మీకు అక్కడ కరెంట్ ఎంత ఉంది అన్నది 0 ఉంది. ఇప్పుడు మనం లోడ్ కనెక్ట్ చేయలేదు కాబట్టి. ఆర్ పేజ్ వోల్టేజ్, వై పేజ్ వోల్టేజ్, బి పేజ్ వోల్టేజ్, అలాగే సిగ్నల్ స్ట్రెంత్ ఎంత ఉంది జిఎస్ఎంది అది కూడా చూపిస్తాము. ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయంటే మాత్రం ఇక్కడ చూపిస్తాము యాక్టివ్ ఎర్రర్స్లో. మీకు అవి కాకుండా టైమింగ్ ఆన్ ఆఫ్ టైమర్స్. మీకు సపోజ్ 1 మినిట్ ఆఫ్ కావాలి, 2 మినిట్స్ ఆన్ కావాలనుకోండి. ఇక్కడ 2 మినిట్స్ పెట్టేసి మీకు సెండ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అక్కడ టైమర్స్ రన్ అవుతుంది. మీకు ఇప్పుడే ఆటోమేటిక్గా ఆన్లో ఉన్న పెట్టినా కానీ మీకు రన్ అవుతూ ఉంటాయి టైమర్స్. స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టైమర్స్. నెక్స్ట్ కరెంట్ సెట్టింగ్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇప్పుడైతే బైపాస్ 00 అంటే మీకు బైపాస్లో ఉన్నట్టు. బైపాస్ వద్దు మాకు ఆన్ ఆఫ్ టైమర్స్ రన్ అవ్వాలి. ఇప్పుడు మీకు టైమర్స్ పెట్టాం కదా రన్ అవుతున్నాయి.
మీకు కరెంటు బైపాస్ వద్దు, కరెంటు మెజర్ చేయాలా, ఓవర్లోడ్ ఉన్న డ్రై రన్ ఉన్న మనకు తెలవాలి అంటే ఇక్కడ కరెంట్స్ మీ మోటార్ కరెంట్కి 1.5 మైనస్ చేసి, అంటే ప్రజెంట్ కరెంట్ ఎంత తీసుకుంటుందో చూసుకొని అందులో 1.5 మైనస్ ప్లస్ 2 amps అక్కడ మీకు ఎవరినైనా మోటార్ ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి చెప్తే వాళ్ళు సెట్ చేసేస్తారు అవి ఎంత ఉండాలి అనేది ఓవర్లోడ్ అది అని. నేను అందాజు ఇప్పుడు 1 amp పెడతాను, ఇక్కడ మన లోడ్ లేదు కాబట్టి 1 amp పెడతాను. ఇక్కడ దీంట్లో వచ్చేసి ఒక 2 amps పెడతాను, 5 amps పెడతాను. సేవ్ మీకు ఇప్పుడు ఆటోమేటిక్గా బైపాస్ మోడ్ ఆఫ్ అయిపోయింది అంటే మీకు ఇప్పుడు డ్రై రన్ వస్తుంది, ఎందుకంటే మనకు కరెంట్ 0 ఉంది కాబట్టి ఇందులో ఇప్పుడు డ్రై రన్ చూపిస్తుంది. 10 seconds పడుతుంది డ్రై రన్ మనకి సెన్స్ అవుతానికి. మీకు ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోయి మనకి బ్లింక్ అవుతుంది అంటే దీని మీన్స్ ఏదో ఒక ఎర్రర్ ఉన్నట్టు, ఇక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు యూనిట్లో మీకు డ్రై రన్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ కూడా మీరు వెయిట్ చేస్తే మీకు సర్కిల్లో చూపిస్తుంది. మీకు ఇక్కడ మొబైల్కి కూడా స్టేటస్ వస్తుంది, 30 seconds పడుతుంది ఏదైనా కానీ. ఒకవేళ మీకు ఇమీడియట్ కావాలంటే గెట్ స్టేటస్ కొట్టండి, కొడితే మీకు గెట్ స్టేటస్, లేదంటే 30 secondsలో వస్తుంది. మీకు వచ్చేసింది చూడండి డ్రై రన్ ఎర్రర్, యాక్టివ్ ఎర్రర్స్, డ్రై రన్. ఇలాగే ఓవర్లోడ్ ఉంటే ఓవర్లోడ్ చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు టైమర్ రన్ అవుతుంది, మళ్ళీ ఒకవేళ వాటర్ పోయకపోతే డ్రై రన్ వస్తుంది కాబట్టి మీకు డ్రై రన్ వచ్చి మళ్ళీ నార్మల్గా ఆన్ టైం ఏదైతే ఆఫ్ టైం ఆన్ టైం ఏదైతే కంప్లీట్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఆన్ టైం రాగానే మళ్ళీ ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ఎలాగ డ్రై రన్ వస్తుంది, ఎందుకంటే మనం లోడ్ ఇవ్వలేదు కాబట్టి నేను 0 amps సెట్ చేస్తాను. 0 amps సెట్ చేస్తే మళ్ళీ మనకు ఆన్ అయిపోతుంది. అప్పుడు మీకు లోడ్ ఉంటుంది కాబట్టి మీకు మోటార్ లోడ్ అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, రియల్ టైం కరెంట్ని తీసుకుంటుంది. మీరు ఇది వై పేజ్కి వేసుకోవాలి, ఈ సీటీని వై పేజ్కి వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వై పేజ్లో కరెంట్ చేస్తూ ఉంటుంది. ఇది కొంచెం మీకు ఆన్ టైం స్టార్ట్ అవ్వగానే మీకు ఆన్ అయిపోయింది చూడండి. ఇప్పుడు డ్రై రన్ రాదు, ఎందుకంటే నేను బైపాస్లో పెట్టాను, ఇక్కడ లోడ్ లేదు కాబట్టి మీకు ఆఫ్ కాకుండా రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇది ఎవరికైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకే కాల్ చేయండి. ఇది అగ్రికల్చర్కి చాలా పనిచేస్తుంది. ఈ ఆటోమేటిక్గా మీకు కస్టమర్ సపోర్ట్ కావాలంటే ఇక్కడ మీకు అన్నీ వచ్చేస్తుంది. మీరు కాల్ అంటే కాల్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా కాల్ చేసేస్తుంది. లేదు వాట్సాప్లో మెసేజ్ పెట్టాలంటే వాట్సాప్కి కూడా వెళ్తుంది. ప్లస్ మెయిల్ సెండ్ చేయాలంటే మెయిల్ నొక్కితే ఆటోమేటిక్గా మెయిల్ దగ్గరికి వెళ్తుంది. అదే కాకుండా ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే యాప్ ఇందులోకి వెళ్ళి ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ నొక్కితే మీకు ఆటోమేటిక్ పాస్వర్డ్ చేంజ్ అవుతుంది. ప్లస్ వోల్టేజ్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు, లో వోల్టేజ్ హై వోల్టేజ్. డిఫాల్ట్ 380 అంటే 380 బిలో వస్తే ఆన్ కాదు, 440 అబోవ్ వస్తే ఆన్ కాదు. మీకు వద్దు మనం మార్చుకోవాలనుకుంటే 300 to 399 దాకా సెట్ చేసుకోవచ్చు లో వోల్టేజ్ పారామీటర్స్. హై వోల్టేజ్ పారామీటర్ 400 నుంచి 499 దాకా సెట్ చేసుకోవచ్చు. మీకు కస్టమైజ్డ్ అది. ఇది డిఫాల్ట్ వాల్యూస్ మేము ఇచ్చి, మీరు వద్దు మాకు ఇంకా తక్కువలో కూడా పని చేయాలనుకుంటే దీన్ని 350కి పెట్టుకోండి, లేదా 330కి పెట్టుకోండి. చూసుకోండి మీ మోటార్ డ్యామేజ్ అవ్వకూడదు కదా, మీరు దాన్ని బట్టి సెట్టింగ్స్ పెట్టుకోండి. మీకు ఆన్ ఆఫ్ టైమర్లు అవసరం లేదంటే 0 పెట్టుకుంటే నార్మల్గా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది టైం టు టైం. ఎవరికైనా నీళ్ళు ఇష్యూ ఉండదు, వాటర్ ప్రాబ్లం ఉండదు. ఫుల్ వాటర్ పోస్తుందంటే బోరు, ఇంకా ఆన్ ఆఫ్ టైమర్ అవసరం లేదు వాళ్ళకి. అప్పుడు ఆ టైమర్స్ అసలు పెట్టుకోకలేదు. 0 పెట్టేసుకుంటే మీరు టైమర్ వాల్యూస్ మీకు అసలు టైమర్స్ ఇంక పనిచేయవు, టైమర్స్ ఆఫ్లోనే ఉంటుంది, టైమర్ అన్నది ఇంక పనిచేయదు అనమాట. 0 పెట్టేసుకుంటే టైమర్స్ రన్ అవ్వవు, ఆటోమేటిక్గా మీకు టైమర్స్ ఆగిపోతుంది. ఎందుకంటే టైమర్ సెట్ చేసినప్పుడు మీకు ఆటో మోడ్ ఉంది కాబట్టి మళ్ళీ ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మీకు ఇంకా టైమర్ చూపించదు, కంటిన్యూగా ఆన్లో ఉంటుంది. పవర్ పోయేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఎందుకంటే ఆటో మోడ్లో ఉంది కాబట్టి. ఇది ఎవరికైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే మాకు కాల్ చేయండి. ఈ అగ్రికల్చర్కి బెస్ట్ ప్రోడక్ట్ ఇది. మీరు మంత్లీ మీ రీఛార్జ్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మేము ఎయిర్టెల్తో మాట్లాడాము. ఐఓటీ డివైస్ కంటే వాళ్ళు తక్కువ రీఛార్జ్ తోటి ఇస్తున్నారు. ఎస్ఎంఎస్ బేస్డ్ అయితే మీకు 1000 SMSs 120 రూపీస్ ఇస్తున్నారు మంత్లీ రీఛార్జ్. ఒకవేళ లేదు మీకు ఇది డాటా బేస్డ్ కావాలంటే 100 SMS సమ్ డాటా ఇస్తారు. మంత్లీ మీకు సరిపోద్ది ఆ డాటా వాళ్ళు ఇచ్చేది. నా ప్యాకేజ్ ఏదో చెప్పారు వాళ్ళు మనకి, ఆ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను మీకు ఒకవేళ కొనుక్కునేటప్పుడు. అదైతే ఇంకా తక్కువ ఉంటుంది, 80 రూపీస్ అలా ఉంటుంది మంత్లీ రీఛార్జ్. ఓకేలా ఆ యూనిట్ కూడా ఉంది మనకి. దీంట్లో ఏంటంటే ఎస్ఎంఎస్లు వెళ్తున్నాయి కదా, అక్కడ ఏమవుతుందంటే డాటాతో పనిచేస్తుంది. అంటే మీకు మీ మొబైల్లో నెట్ ఆన్లో ఉండాలి. నెట్ ఆన్ ఉంటే ఇది ఆల్రెడీ నెట్కి కనెక్ట్ అవుతుంది యూనిట్. నెట్తో డాటా ట్రాన్స్ఫర్ అవి మీకు ఆటోమేటిక్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఆ మోడల్ కూడా ఉంది.
ఎందుకంటే ఇది ఎస్ఎంఎస్డ్ ఈజీ అని చెప్పి ఎస్ఎంఎస్ ఒకవేళ కీబోర్డ్ ఫోన్ వాళ్ళకి కూడా కావాలని చెప్పి తయారు చేసాం. ఒకవేళ యాప్ వాడుకునే వాళ్ళు ఇలా కూడా వాడుకోవచ్చు, లేదంటే డాటా బేస్డ్ కావాలంటే డాటా బేస్డ్ కూడా ఇస్తాము. ఇదే కాకుండా మా ఇంకా డొమెస్టిక్కి కావాల్సిన ఈ వైఫై స్టార్టర్స్ కూడా ఉన్నాయి. వైఫై అంటే మన ఇంట్లో వైఫై ఉంటే వైఫై కనెక్ట్ చేసుకుని ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో అన్ని ఫీచర్స్ ఉంటాయి దాంట్లో కూడా. మన ఇంట్లో మాట సింగిల్ వేజ్ 3 వేజ్, దీంట్లో కూడా సింగిల్ వేజ్ 3 వేజ్ ఉన్నాయి, ప్లస్ దాంట్లో కూడా సింగిల్ వేజ్ 3 వేజ్. ఇది ఒకటే కాకుండా మళ్ళీ స్ట్రీట్ లైట్లు కూడా ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ మీన్స్ మనకి ఎక్కడైనా కాలనీలో అది మన గేటెడ్ కమ్యూనిటీలో అది ఆటోమేటిక్గా టైంకి ఆన్ అవి టైంకి ఆఫ్ అవ్వాలంటే, అలాగే మనకు లైట్ ప్రొడక్షన్ కూడా ఉంది దాంట్లో, హై వోల్టేజ్ ప్రొడక్షన్ ఉంది. మీకు బల్బ్స్ అవి కాలిపోవు మీకు, ఎందుకంటే దాంట్లో మేము కరెంట్ కూడా మెజర్ చేస్తాము. ఎక్కడైనా ఓవర్ కరెంట్ తీసుకున్నా కానీ షట్ డౌన్ చేస్తాం స్ట్రెచ్ని. మీకు ఏంటంటే డ్యామేజ్ అవ్వకుండా బల్బ్స్ అయ్యని. సర్జ్ ప్రొడక్షన్ కూడా ఉన్నాయి దాంట్లో. మనకి దగ్గర లైటింగ్ సిస్టమ్ దాంట్లో మనకి 8 kV దాకా విస్టాండ్ అవుతుంది. వర్షాకాలం కూడా ఏం కాదు, డ్యామేజ్ కాదు. ఎవరికైనా ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే దీంట్లో కూడా మీరు సర్జ్ ప్రొడక్షన్ ఉంది. 8K దాకా మనకు విస్టాండ్ అవుతుంది. ఒకవేళ థండర్స్ అయ్యి వచ్చినా కానీ 8K దాకా అసలు యూనిట్ డ్యామేజ్ అవ్వదు. మీకు హై వోల్టేజ్ వచ్చినా మ్యాక్సిమం ఏం కాదు ఇది, ఎందుకంటే మనకి 3 బేస్ డిజైన్ ఇది. ఎస్ఎంబిఎస్ బేస్డ్ ట్రాన్స్ఫార్మర్ కూడా కాదు, మనకి ఎస్ఎంబిఎస్ బేస్డ్ వాడుతున్నాం మనం. మీకు సర్జెస్ వచ్చినాయి కానీ ఫెయిల్ కాదు తొందరగా. ఎందుకంటే మీకు ఆల్రెడీ మేము టెస్టులు చేయించాము. 8 kV దాకా మనకి ఏం ప్రాబ్లం రావట్లేదు. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తాం. అలాగే మా ఈఏ ప్రొడక్ట్స్ కాకుండా మేము కస్టమైజ్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం. మీరు ఎవరైనా ప్రొడక్షన్ చేసుకుంటా మాకు చేసి ఇవ్వండి అంటే చేసిస్తాం. మొబైల్ యాప్ కూడా చేసిస్తాం. ప్లస్ ఎంబెడెడ్ సిస్టమ్స్కి సంబంధించి ఏదైనా సాఫ్ట్వేర్ కావాలన్నా, హార్డ్వేర్ కావాలన్నా, ప్రాజెక్ట్ వైజ్ కావాలన్నా, పీసీబీ డిజైన్తో సహా అన్నీ చేస్తాం. సపరేట్ మాకు ఏమొద్దు పీసీబీ డిజైన్ అంతే కావాలన్నా పీసీబీ డిజైన్ కూడా చేసిస్తాము. అలాగే ఒకవేళ ఎవరైనా మాతోటి కొలాబరేషన్ అయ్యి మాతో ట్రావెల్ అవుతామంటే కనుక ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా పెట్టగలిగితే రండి, కలిసి చేద్దాము. ప్లస్ అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా వస్తానంటే తీసుకోండి. డీలర్షిప్ కావాలంటే డీలర్షిప్ ఇస్తాము మీ ఏరియాలో. మీకు ఎలా కావాలన్నా నో ప్రాబ్లం. లేదు డైరెక్ట్ 1 యూనిట్ 2 యూనిట్లు కావాలన్నా మాకు ఫోన్ చేయండి, ఇస్తాము. దీంట్లోని ఇంకొక మోడల్ చేస్తాము. ఒకవేళ 10 మోటార్లు ఉన్నాయనుకోండి, ఒక జిఎస్ఎం యూనిట్ పెట్టుకుని మనకి నియర్ బై వైర్లెస్తో ఆ యూనిట్కి కనెక్ట్ అయ్యి ఆ 10 మోటార్లు ఒకే సిమ్ తోటి పనిచేసేలా కూడా ఒక మోడల్ తయారు చేస్తున్నాము. అండర్ R&Dలో ఉంది అది కూడా అయిపోతుంది తొందరలోనే. మీకు కావాలంటే అది కూడా ఆర్డర్ పెట్టుకుంటే మేము ఇచ్చేస్తాం 1 వీక్లో, మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్లో అది కూడా సప్లై చేయగలుగుతాం. ఎందుకంటే ప్రతి మోటార్కి ఒక సిమ్ అంటే మీకు మంత్లీ రీఛార్జ్లు కూడా ఎక్కువైపోతాయి కదా. అందుకని నియర్ బై ఉన్న మోటార్లు 10 మోటార్లు ఉన్నాయంటే ఒకే ఒక జిఎస్ఎం యూనిట్ ఇస్తాము DCU కింద. అదే మొత్తం అక్కడ ఉన్న 10 యూనిట్లని కంట్రోల్ చేస్తుంది. అందులో ఏమో వైర్లెస్ ఉంటాయి, అవి మినిమం 2 కిలోమీటర్స్ దాకా పనిచేస్తుంది రేంజ్. మీరు యాంటీనా కొంచెం వైట్లో పెట్టుకోవాలి, అట్లకి పెట్టుకుంటే మీకు 2 కిలోమీటర్స్లో ఒకే సిమ్ తోటి పనిచేస్తాయి. ఆ మోడల్ కూడా చేస్తున్నాను, ఆ మోడల్ కూడా కావాలంటే సప్లై చేస్తాం. మీరు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాకు కాల్ చేయండి. ఈ స్టార్టర్ మనం వద్దు, ఆటో మోడ్ వద్దు, ఆఫ్ చేసుకోవాలనుకోండి లాంగ్ ప్రెస్ అయితే లాంగ్ ప్రెస్లో బయటకు వచ్చేది. ఈ మాన్యువల్ కూడా అన్ని సెట్టింగ్స్ ఉంటాయి, మీకు మాన్యువల్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. మాన్యువల్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్ని. ఒకవేళ జిఎస్ఎం యాప్ లేదనుకుంటే మీరు ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు అన్ని. మీకు ఆన్ టైం ఆఫ్ టైం అన్ని స్క్రోల్ అవుతుంది. మీరు ఒకవేళ ఏం సెట్ చేయకపోతే బయటకు వచ్చేస్తారు. ఇందులోనే ఉంటాయి ఓవర్లోడ్ వోల్టేజ్, లో వోల్టేజ్, డ్రై రన్ అన్ని A to Z సెట్ చేసుకోవచ్చు దీంట్లో. ఇది కాకుండా మీకు ఈ సెట్టింగ్స్ కాకుండా మీకు ఇందులో మీరు ఒకవేళ ఆన్లో ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా మేము ఈ కరెంట్లో సెట్ చేయము, ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకోవాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే అబోవ్ 2 amps ఉండాలి మినిమం. 0 ఉంటే సెట్ కాదు. ఒకవేళ అబోవ్ 2 amps ఉంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సెట్ అని వచ్చి ఆ ఉన్న కరెంట్కి 1.5 మైనస్ డ్రై రన్ సెట్ అవుతుంది, ప్లస్ 2 amps ఏమో ఓవర్లోడ్ సెట్ అవుతుంది. ఆటోమేటిక్గా కరెంట్ సెట్ అయిపోతుంది. లాంగ్ ప్రెస్ చేయాలి, 3 seconds లాంగ్ ప్రెస్ అయితే ఆటోమేటిక్గా కరెంట్ సెట్ చేసుకుంటారు. మీరు కూడా సెట్టింగ్స్ కూడా మీరు చేయక్కర్లేదు. ఆ సెట్టింగ్స్ మేము మొబైల్ యాప్కి పంపిస్తుంది. మీ మొబైల్ యాప్లో చూపిస్తుంది ఎంత కరెంట్లు సెట్ చేసిందో అంతా. ఒకవేళ మొబైల్ యాప్ లేకపోయినా కానీ ఇది SMS బేస్డ్ కాబట్టి మీరు SMSలు పంప్ చేసి ఆ కమాండ్ ఫార్మాట్ ఇస్తాం. ఆ ఫార్మాట్లో టైప్ చేసుకుని మీరు యూనిట్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి మీ స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి. థ్యాంక్ యూ.